ముదిరాజులకు రావాల్సిన హక్కులను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలనే ఒక ఆలోచన విధానంతో మా ముదిరాజుల మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎంఆర్ఓ గారికి అలాగే మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలి. కారణం ఏంటంటే బీసీడీలో ఉన్న మమ్మల్ని గత ప్రభుత్వాలు కూడా బీసీఏలోకి మార్చుతామని హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జీవోను 2009లో ఆయన 15 నెంబర్ జీవో తీసుకొచ్చి ముదిరాజులను బీసీఏలోకి మార్చుతామని అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి జీవో కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాలతో కొందరు కోర్టుకు వెళ్ళడం ద్వారా ఆ జీవోను నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడున్న మన ఉమ్మడి మామనాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విన్నవిస్తున్నాం. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చి మా యొక్క అభ్యున్నతి కోసం, మా యొక్క జాతి కోసం, మా జాతి ఇంకా డెవలప్ కాలేదు, ఆ డెవలప్ ఇంకా వెనుకబడిన సామాజిక వర్గంగా ఉంది కాబట్టి చదువు విషయంలో కానీ, తర్వాత మా యొక్క మత్స్య సంపద విషయంలో కానీ మాకు అన్ని హక్కులు కల్పించాలి. అలాగే బీసీ-డి నుంచి ఏలోకి మారిస్తే మా పిల్లలు చాలామంది చదువుకుంటున్నారు. ఇప్పుడు బీసీ-డిలో ఉండి మాకు ఉద్యోగాలు కానీ ఎలాంటి రిజర్వేషన్లు కానీ పెద్దగా మా రిజర్వేషన్ నుంచి మాకు ఏమీ లబ్ధి చేకూరతలేదు. కాబట్టి బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మారిస్తే మా చదువుకునే పిల్లలకు కాసో కూసో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీకు ఇదే మా యొక్క ముదిరాజుల తరపున విన్నవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు తెలుగు కులానికి చెందిన వారు దాదాపుగా 70 లక్షల మంది ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో ఒక జీవో తీసుకొచ్చిండు. ఆ జీవో నెంబర్ 15ను ఆనాడు బీసీ-డి నుంచి మమ్మల్ని బీసీ-ఏలోకి మార్చిండు. అనివార్య కారణాల వల్ల కొందరు కోర్టుకు వెళ్ళడం ద్వారా అది రద్దు కావడం జరిగింది. అదే మొన్న ఎలక్షన్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం ఇచ్చిండు ముదిరాజులకు ఖచ్చితంగా బీసీ-డి నుంచి బీసీ-ఏలకు మారుస్తానని. ఆయన మాట నిలబెట్టుకోవాలని మేము పెబ్బేరు ముదిరాజ్ తరపున కోరుతున్నాం.